ఎంత కాదనుకున్నా రాజకీయ పార్టీలకి నిధులు అనేవి చాలా ముఖ్యమైనటువంటి అంశం. విరాళాలు స్వీకరించడం మీదే ప్రధానంగా కొన్ని పార్టీలు ఆధారపడి పనిచేస్తూ ఉంటాయి. అలాగే టికెట్ ఆశించే సంపన్నుల నుంచి కూడా పార్టీ ఫండ్ను స్వీకరిస్తాయి. పార్టీలకు ఎవ్వరు ఊరికే విరాళాలు ఇవ్వరు. టికెట్ ఆశిస్తారు లేదా పార్టీ ద్వారా ఇతర ప్రయోజనాలు ఆశిస్తారు. ఇక్కడ తమాషా ఏంటంటే పవన్ కళ్యాణ్ తీరు చాలా భిన్నంగా ఉంది. ఆయనకి సంపన్నులు, పారిశ్రామికవేత్తల నుంచి విరాళాలు, చందాలు కోట్లలో కావాలి. కానీ వారు మాత్రం ఆయనకి టికెట్ అడగకూడదని అనుకుంటారు. పార్టీకి భారీ మొత్తాల్లో విరాళాలు ఇచ్చిన పెద్దలు ఫలానా చోట టికెట్ తమకు కావాలంటూ అడిగినందుకు పవన్ కళ్యాణ్ వారి చెక్కుల్ని తిరిగి పంపించేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మొదటి నుంచి కూడా విరాళాల మీద ఆధారపడి నడుస్తోంది. పవన్ కళ్యాణ్ చాలా తరచుగా మా పార్టీ వద్ద డబ్బులు లేవని, అలాగే తన సినిమా సంపాదన నుంచి పార్టీ కోసం ఖర్చు పెడుతున్నానని చెప్తూ ఉంటారు. అదే సమయంలో పెద్ద పెద్ద వాళ్ళతో స్టార్ హోటల్లో లంచ్ భేటీలు, డిన్నర్ భేటీ నిర్వహిస్తూ ఉంటారు. కులం, పారిశ్రామికవేత్తలను పోగేసి వారి నుంచి కోట్ల విరాళాలు ఆశిస్తూ ఉంటారు. ఇవన్నీ చాలా వరకు సక్సెస్ అవుతున్నాయి. అయితే ఇటీవల వసూళ్ల పర్వంలో అనేక మంది ప్రముఖులు పవన్ కళ్యాణ్ పార్టీకి భారీ మొత్తాల్లో చెక్కులు ఇచ్చారు. కొన్నాళ్ళు గడిచిన తర్వాత పెద్ద మొత్తాలు ఇచ్చిన వారంతా తమకి ఫలానా చోట టికెట్ కావాలి, ఫలానా నియోజకవర్గం కావాలి అని అడగడం మొదలెట్టారట. అసలే తెలుగుదేశంతో సీట్ల పంచాయతీ తెగకుండా తన పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో, ఏ సీట్లు వస్తాయో తెలియకుండా సతమతం అవుతున్న పవన్ కళ్యాణ్ తాజాగా మంగళవారం నాడు 7 ప్రముఖులు ఇచ్చిన చెక్కుని వెనక్కి పంపించేశారట. తిప్పి పంపడం అనేది వారు సీట్లు అడిగినందుకు కాదని, అయితే టీడీపీతో సీట్ల పంచాయతీలో వారు అడిగిన స్థానాలు తమ పార్టీకి రాకపోవడం వల్లనేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తమ పార్టీకి దక్కిన స్థానాల్లో అందిన విరాళాలు అలాగే ఉన్నాయని అంటున్నారు. పైగా ఎటు తాము అధికారంలోకి వచ్చేస్తామని చెప్పుకుంటున్నారు గనక తిప్పి పంపిన చెక్కులు కూడా మళ్ళీ వారికే వస్తాయని, సీటు లేకపోయినా పర్లేదని చెక్ వాపసు తీసుకోకుండా పార్టీకే దక్కే అవకాశం ఉందని పలువురు చెప్తున్నారు.